ప్రధానంగా వరద విలయం నేపాల్ను ముంచెత్తిన ప్రకృతి విపత్తు. మెరుపు వరదల్లో 157 మందికి పైగా జల సమాధి, 750 మంది పర్యాటకుల జాడ గల్లంతు, భూకంపానికి జారి విరిగిపడిన కొండ చర్యలు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన నేపాల్లో జరిగింది. దీంట్లో మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది చిక్కున్నారు. మానస్ సరోవర్కి వెళ్ళిన యాత్రికుల్లో ఆదోని వాసులు ఉన్నారట, కొంతమంది విశాఖ కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ యాజిటీగా అయితే ఆదోని వాసులు ఉన్నారట, వాళ్ళంతా మరి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. ఇక మరొక ఇన్సిడెంట్ ఏంటంటే ఇక్కడ ఏపీలో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ కూడా 6 దుర్మరణం, ఘోర రోడ్డు ప్రమాదం, 15 మందికి తీవ్ర గాయాలు. ఎక్కడ ఇది? కోదాడ దగ్గర. ఇది కూడా సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర. అట్లా ఏపీలో కూడా ఇంకొక ఘటన జరిగింది. ఈ రోడ్డు ప్రమాదాలు కంట్రోల్ చేయగలిగితే బాగుంటుంది. ఇక తెలంగాణ వార్తలు చూస్తే వేటేస్తారా వదిలేస్తారా, కొండా మురళితో చర్చ. మన మల్లుభట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడారట, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడారట. సో పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనేటువంటి దాంట్లో ఈ రాజకీయం నడుస్తూ ఉంది. మరి ఏం జరుగుద్దో చూద్దాం. ఇక ఇతర వార్తల్లోకి వెళితే ఆ జడ్జి అవినీతి పరుడు, ఇది ఒక సంచలనమైనటువంటి వార్తగా ఉంది. రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ శర్మపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సందీప్ మెహతా ఆరోపణలు. మరోవైపు లోద్రాకు ఫీజుల రూపంలో దోచిపెడుతున్నారు, ప్రజాధనాన్ని ధారాదత్తం చేయడం రాజ్యాంగ విరుద్ధం, ఫీజుల చెల్లింపుల జీవోను రద్దు చేసి రికవరీ చర్యలు చేపట్టాలని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాద్యం దాఖలైందట. అంతర్జాతీయ ప్రమాణాలతో అసెంబ్లీ నిర్మాణం జరగాలట, అంతర్జాతీయ స్థాయి ఏదైనా సరే. స్పీకర్ గారు వెళ్ళి చూశారట. ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునేలా ఏపీలో సరికొత్త నమూనా సృష్టిస్తామని లోకేష్ గారు అన్నారట. వారి సతీమణి గారికి ఏదో అవార్డు వచ్చిన నేపథ్యంలో చిరాన్ పాస్వాన్ చేతుల మీదుగా బ్రాహ్మణి గారు అందుకున్నారట. సంతోషం. కానీ ఈయన ప్రపంచం ఏదైనా సరే ప్రపంచంలో నమూనా అర్థంగా తండ్రి గారికి మళ్ళీనే మాట్లాడుతున్నట్టున్నారు. రూఫ్ టాప్ వెరీ టాప్, సోలార్ రూఫ్ టాప్ను పెట్టుకోమని ప్రజలకు చెబుతున్న ప్రభుత్వం, కానీ ఇదే విధానంతో విదేశాల్లో కుదేలవుతున్న విద్యుత్ వ్యవస్థ అంట. సాక్షి ఒక ఆసక్తికరమైన కథనం ఇచ్చింది. ఇక చూడండి, ఈయన ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి వాళ్ళదనుకుంది, వాళ్ళు ఏడుపు. అన్నకు నచ్చినప్పుడే రాఖీ అంటారు, 2 రోజుల ముందే రాఖీ కట్టి. ఏమన్నా అర్థం ఉందా? అమెరికాలో అన్ని చోట్ల ఎప్పుడు జరుగుతాయి, వాళ్ళ శని ఆదివారాలే జరుగుతుంటాయి ఫంక్షన్స్. ఇక్కడ కూడా ఆ సందర్భాన్ని బట్టి కలిసినప్పుడు అది కూడా వార్త రాసే పరిస్థితికి వాళ్ళు వెళ్తున్నారంటే ఇంకేం చెప్తాం. విశాఖలో జబర్దస్త్ రేవ్, మద్యం మత్తులో టీడీపీ నేతల కుమ్ములాట. హ్యాపీ నేచర్ రిసార్ట్స్లో జబర్దస్త్ ఫేమ్ నటి ఎవరు ఆవిడ బర్త్డే వేడుకలు. చివరికి ఓ పక్కేమో ఏంటది శాక్స్ బీచ్లో బీచ్ శాక్స్ అంటే అక్కడ మద్యం షాపులు పెట్టుకోవటం. ఇంకోవైపు రేవ్ పార్టీలకు కూడా ఇంతకుముందు హైదరాబాదు బెంగళూరు అనేటువంటివి ఆరోపణలు వస్తుండే. ఇప్పుడు విశాఖ కూడా విస్తరించింది. జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవనట. స్థానిక సంస్థల ఎన్నికలకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయట. అయితే స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆపండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. కొనసాగుతుండగానే ఎన్నికల సన్నాహాలు సరికాదని కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు. మరోవైపు ఏమో పదవి పంతం, సీట్లు సర్దుబాటు కాలేదు, రిజర్వేషన్ లెక్క తేలలేదు కానీ అక్కడ మచిలీపట్నంలో గొడవ పడిన దాని మీద రాశారు. ఇక ఈ 34% రిజర్వేషన్ వ్యవహారం మీద చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మహాడ్రామా అంటూ నిన్న జగన్ గారు ఆధార సహితంగా చెప్పే ప్రయత్నం చేశారు. గూడు జారి ఓటు గల్లంతు, వెలుగొండ నిర్వాసితుల ఆందోళన, ఊరు పొమ్మంటోంది దారి లేదంటోంది. ఇవన్నీ అన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు. వెలుగొండ 2 టన్నల్స్ తవ్వకాలు, వైఎస్ జగన్ పాలనలో 31 కిలోమీటర్లు, వైఎస్ఆర్ పాలనలో 20.33 కిలోమీటర్లు, బాబు గారి పాలనలో 6.68 కిలోమీటర్లు. 2 ఏళ్ల కరోనా ఉన్నా కూడా జగన్ పాలనలో 10.56 కిలోమీటర్లు జరిగిందంటూ వార్త ఇచ్చారు. అంటే జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి 20 కిలోమీటర్లు తవ్విచ్చారు, టన్నెల్ తవ్విచ్చారు అనమాట. వెలుగొండలో చంద్రబాబు క్రెడిట్ చోరీ, వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ గారు చెప్పినవన్నీ అబద్ధాలని ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ ఉంది. మరోవైపు ఏమో జగన్ గారు ఈ క్రెడిట్ చోరీ అని అంటున్నారు కదా, మొత్తం వెలుగొండ దాని మీద